ఈడేటి ఇలా తలకిందులుగా ఉన్నాడు అనుకుంటున్నారా? అకార్డింగ్ టు అవర్ పెద్దవాళ్ళ ప్రవచనాలు కొన్ని తలకిందులుగా తపస్సు చేసైనా సాధించాలి. మా టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ నాగమణి సిరీస్ ఫైనల్ గా ఎండ్కి వచ్చేసింది. ముఖ్యంగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా రాబోతున్న ఈ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాకెంతో స్పెషల్. కాబట్టి ఈ వీడియోని మరింత స్పెషల్ చేయడానికి మీ ప్రేమను కొద్దిగా పోసి 100K లైక్స్ దాటించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి చివరిలో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి, ఇంకా ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మనం క్యాజువల్ గా నాగమణి ఎక్కడ ఉందో అని అడిగేసి అది ఎక్కడ ఉందో వెళ్ళి తెచ్చేసుకుని ఆ టూలియన్ గాడు వచ్చేదాకా వెయిట్ చేసి ఆడొచ్చాక భారీ క్లైమాక్స్, ఫైట్లు, గీట్లు, విఎఫ్ఎక్స్ అబ్బో అలా భారీ సెటప్. ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. అందుకే మనం సింపుల్ గా ఆ నాగమ్మ డూలియన్ ఉన్న కాలానికి వెనక్కి వెళ్ళి ఆ డూలియన్ గాడిని ఆ మహాద్వారంలో పడకుండా ఆపి అక్కడే వేసామనుకోండి, ఆడికి రాక్షస రూపం ఎత్తే అవకాశం ఉండదు. మనము సేఫ్. ప్రాబ్లమ్ సాల్వ్. ఇదేట్రా మళ్ళీ అడవిలోకి వచ్చా? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. అసలు మనం టైం ట్రావెల్ చేసామంటావా? ఏంట్రా అలా అంటారు? ఆ కాలసప్పని చెప్పింది కదా మనల్ని కాలంలో వెనక్కి పంపిస్తానని. చెప్పింది, కానీ పంపించిందనడానికి గ్యారంటీ ఏంటి? నోర్మ ఎదవా, మోసం చేయడానికి అదేమన్నా కామెడీ సర్పం ఏంటి? కాలసర్పం. ఎలా చెప్పగలవు? ఈ చెట్టు మీద ఉన్న మార్క్స్ చూడండి, బెరడు పచ్చిగా ఉంది అంటే ఇవి ఇక్కడ గీసి ఎంతో సమయం అవ్వలేదు. ఇదిగోండి మట్టిలో అడుగులు. ఇవి ఖచ్చితంగా నాగమ్మ డూలియన్ వాళ్ళ అడుగులే అని నీకెలా తెలుసు? అమ్మ పాదం. బేబమ్మ ఇక్కడ చూడు, బూట్లు, చెప్పులచ్చులు ఉన్నాయి. డూలియన్ సల్మాన్ వాళ్ళే అనుకుంటా. వాళ్ళు ఖచ్చితంగా ఇటే వెళ్ళుంటారు. అవును, ఇప్పుడు ఈ అడుగులే మనల్ని వాళ్ళ దగ్గరికి చేరుస్తాయి. పదండి అనుసరిద్దాం. బేబమ్మ అటు చూడు. అటే బెహ. మీ అమ్మే ఇప్పుడు వెళ్ళి సంకెక్కుతావేటి? నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా వచ్చింది. అదేంటో చెప్పు. నాగమ్మల్ని ఆ నాగనేత్రం ఉన్న గుహ చేరేలోపే ఆపేసి జరగబోయేదంతా చెప్పేసి ఆ డూలియన్ గాడిని బయట వేస్తామనుకో, ఇంకే ప్రాబ్లం కూడా ఉండదుగా. అంటే నేను చెప్పినట్టు చేస్తే అసలు నాగమణి దగ్గరికి వెళ్ళదు, నాగమణిని తాకదు, మన తర్వాత తరాలకి శాపం తగలదు. దాంతో నాగమ్మ కూడా ప్రాణత్యాగం చేయక్కర్లేదు, హ్యాపీగా బతికే ఉండొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆడు చెప్పినట్టు చేసామంటే నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మలేని లోటు తీరిపోద్ది. అమ్మతో గడపాలని నాకు మాత్రం ఎందుకు ఉండదురా అని నేను ఆలోచిస్తుంది ఆ కాల సర్పం చెప్పిన హెచ్చరికల గురించి. కాల ప్రయాణంలో కొన్ని నియమాలున్నాయి, అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కాలంలో వెనక్కి వెళ్తున్నారు. అక్కడ మీరు దేనిని మార్చాలని ప్రయత్నించినా అది మీ ప్రస్తుత భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించుకొని చెయ్యండి. అలాగే మీరు కాలంలో ప్రయాణించి భవిష్యత్తు నుంచి వచ్చారని ఎవరికీ చెప్పకూడదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం, మీరు గతంలోకి వెళ్ళాక మరుసటి రోజు సూర్యోదయం వరకే మీకు సమయం ఉంటుంది. ఆ లోపు వెనక్కి రాకపోతే ఇంకా శాశ్వతంగా మీరు గతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి సూర్యోదయం లోపే మీ కార్యాన్ని పూర్తి చేసుకొని నన్ను తలుచుకుంటే మళ్ళీ ప్రస్తుత కాలానికి తిరిగి వస్తారు. విజయీ భవ. నీకన్నాక 1,00,000 చెప్పుద్ది బేబమ్మ, అవన్నీ ఎంటా కూర్చుంటావేంటి? అది కాదురా, కాల సర్పం చెప్పిన రూల్స్ కదా. తొక్కలో రూల్స్ గుహలో కూర్చుని చెప్పమంటే నేను చెప్తాను బోల్డ్ అన్ని. అవన్నీ ఫాలో అవుతూ కూర్చోలేటి? అయినా రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరినీ ఫూల్స్ అంటారు తెలుసా? ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ కూల్. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. నాగమ్మా, ఓ నాగమ్మా, ఏటమ్మా గారు? ఎవరో పిలిచినట్టు అనిపించింది. తిన్నా
ఓ నాగమా! రే మనో, ఒకసారి ఆగు. హా? ఏమైంది? ఎవ్వరూ మాట్లాడకండి. మిమ్మల్ని ఈ అడవిలో మిమ్మల్ని ఎవరు పిలుస్తారు అమ్మగారు? అందరూ ఇక్కడే కదండి ఉన్నాం. ఏమో తిన్నా, పిలిచినట్టు అనిపించింది. నాగమా, యు ఆర్ వేస్టింగ్ టైం. రండి రండి వెళ్దాం. దీపమ్మ, ఏమైంది? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం కామ్గా ఉండండిరా. ఎవ్వరూ కదలకండి. ఎలుగు పంటే అది చూసి పారిపోవాలి కానీ కదలకుండా ఉండమంటావేంటి? మనం భయపడుతున్నామని దానికి తెలిస్తే అది మనల్ని అటాక్ చేస్తుంది. అదే ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తే అదే మనల్ని చూసి భయపడి పారిపోద్ది. ఈ ధైర్యం ఓకేనా? నువ్వు ఎవ ఎక్స్ప్రెషన్ లో పెట్టి దాన్ని రెచ్చగొట్టకు. అయినా నువ్వెందుకురా భయపడతావు? రోజు మీ నాన్న చూస్తావుగా. ఓసారి ఆయన చూడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అంకుల్, అది ఏమన్నా దెయ్యమా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటే పారిపోవడానికి? ఎలుగు బంటి మీ జాతే కదా, ఏదో ఒక డీలింగ్ చేసి దాని ఫీలింగ్ కంట్రోల్ చేయండి. ఏంట్రా కంట్రోల్ చేసేది? అది ఎలుగు బంట్రా. మీరేమన్నా ఎలక పిల్ల, ఎలుగు బంటే కదా. అబ్బా, మిమ్మల్ని సైలెంట్ గా ఉండమంటే అర్థం కాదా? ఇంకెంత కాముగా ఉండాలి. ఎవరు కదలకండి. ఇదేంటి నా దగ్గరకు వచ్చింది? ఇదేంట్రా వాసన చూస్తుంది? స్నానం చేయమంటే చెయ్యుగా, అందుకే దానికి ఇప్పుడు కుళ్ళిపోయిన చేపల కంపొత్తది. దిట్టంగా బలిసిన తోనా చేప అనుకుని లటక్కని కొరికి గుట్టుక్కని మింగేద్ద చూడు. భయపెట్టకరా, ఆల్రెడీ కింద ప్యాంట్ తడిసిపోయేలా ఉంది. ఇంకెంత కామ్గా ఉండాలి? అది మొహం మీదకి వచ్చి వచ్చేసే ముందు కుక్క వాసన చూసినట్టు చూస్తుంది. ఇంకెంత కామ్గా ఉండాలి? నా వల్ల కాదు. ఆడేలుగుబంటి, నేను చంపు లగెత్తండ్రా. ఒరే ఉండరా, నేను వస్తాను. ఏంటిది పరిగెడుతుంది? ఉండవే, నేను వస్తున్నాను. వస్తే బేవమ్మ, ఎలుగు బండి వస్తే మనం పరిగెట్టాలి, కానీ నువ్వేంటే దాన్ని తరుగుతున్నావు? నేనే లోపల తరవట్లేదురా, అదే మనోగాడాలు తరుగుతుంది. ఒకసారి చూడు. ఈ ఎదవలు ఒక్క చోట తిన్నంగా ఉండరు. రే గోరా, ఎందుకురా పరిగెట్టావు? అది మొహం మీదకి వచ్చి వాసన చూసేసరికి భయంతో బాత్రూమ్ వస్తుంది. అక్కడే వెళ్ళేస్తా ఉంటే డ్రైవర్ కూడా లేదు, అందుకే పరిగెట్టాను. ఓర్ నీ అయ్యా, నువ్వేదో ప్లాన్ తో పరిగెడుతున్నావు, నేను వెనక వచ్చాను కదరా. అది నీ తప్పు, నేనేం చేయలేను. ఫాస్ట్ గా పరిగెట్టు, లేకపోతే చిన్నప్పుడు బ్యాక్ బెంచ్ లో బొమ్మలు వేసేవాడు కదా, అవి ఇప్పుడు నీ బ్యాక్ మీద వేస్తాడు. భయపెట్టకరా బాబాయ్. ముందేం లేదురా. ముందేం లాక్కోవడం ఏంట్రా, నువ్వు ఉన్నావు కదా. నీ ముందు కాదు, నా ముందు. అంటే లోయ? అవునరా కుయ్య. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంకా చేసేది ఏముంది? దాని చేతికి దొరికి అది మనల్ని పీస్ పీస్ గా నవ్వులుకొని తిని చావడం కన్నా ఈ లోయలో దొరికి చావడం బెటర్. గోవిందా గోవిందా.
లాగడానిక ఇక్కడే ఉంటాయి. అమ్మ సరైన మనిషికి చెప్పా. రేమను ఈ రోజు ఇంక మనం చచ్చినట్టేరా. నాన్నగారు ఏదో చేయండి. ఏం చెయ్యాలరా? దొరికింది నా బెల్ట్. చెయ్యి బెల్ట్ వేస్తున్నాం. రే గోరా పట్టుకోరా. ఏంటంకుల్ పడతారా? సారీరా, నేను పట్టుకోమని వేసాను, నువ్వే పట్టుకోలేదు. పట్టుకోలేదు. ఆ మొక్క చెప్తే వేయకూడదు, చెప్పేసాక వేయాలి. ఇలాగ వేయండి. థ్యాంక్స్ నాకు కాదు, ఈ బెల్ట్ కి చెప్పండి. ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్లలో పెట్టిన దొరకని క్వాలిటీ కోటి మార్కెట్ లో దొరుకుతుంది. ఇంక షాప్ పేరు, నెంబరు, అడ్రస్ కూడా ఇవ్వండి. అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది మీకు కాదు, బేబమ్మ. థ్యాంక్స్ బేబమ్మ. మొహం మీదకి వచ్చి వాసన చూసింది కుక్క కాదే, ఎలుగు వెంటి. కదలకుండా ఎలా ఉంటాను? నీకు అంతకే ముందే చెప్పాను, పనికొచ్చే వాళ్ళని పట్టుకెళ్దామే అంటే ఇలాంటి పనికిరాని వాళ్ళని పట్టుకొచ్చు. ఎందుకు అంకుల్? గ్యాప్ దొరికితే చాలు. మీ గురించి మీరు గొప్పలు చెప్పేసుకుంటున్నారే. గొప్పలు చెప్పుకోవడం ఏంట్రా? అసలు ఆ కాల సర్పం అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేయకపోతే మనం టైం ట్రావెల్ చేసేవాళ్ళమా, ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? మాత్రం ఆన్సర్లు నేను కూడా చెప్పగలం. పెద్ద చెప్పేసావు. నువ్వు చెప్తే టైం ట్రావెల్ కాదు కదా, ఆ గుహ నుండి బయటకు కూడా ట్రావెల్ చేయలేము. ఆ కాల సర్పం చేతిలో అక్కడే భస్మం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. బెల్ట్ ఇచ్చి మీ ఇద్దరిని బయటికి లాగాను. ఈ లెక్కను చూసుకుంటే జీవితాంతం మీరిద్దరూ నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిని చల్లుకోవాలి. చల్లుకుంటే చాలా, తల స్నానం కూడా చెయ్యాలి. ఇప్పటికే టైం వేస్ట్. దారి తప్పిపోయాం. మా అమ్మాళ్ళు ఇప్పుడు ఇంటే పిల్లలు తెలియట్లేదు. మనం ఎక్కడున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి. నువ్వు ఫ్రస్ట్రేట్ ఓకే, ఆలోచిద్దాం. Let me ask Google. Hey Google, open maps. ఒరే కుయ్యా, నువ్వు పాస్ట్ లో ఉన్నారో వేస్ట్. అప్పుడు మ్యాప్స్ కాదు కదా, ఆ మ్యాప్స్ ఉంటే ఫోన్ కూడా కనిపెట్టలేదు. పైన సిగ్నల్ బోర్డ్ చూడు. అన్ని మూసుకుని ఏ దాని నుంచి వచ్చావో ఆ దాన్ని వెనక్కిళ్ళు. అంటే ఇప్పుడు మళ్ళీ నీటిలో దిగేలా? పక్క నుంచి కూడా వెళ్ళచ్చు. ఎంత ఫుల్. నా ఫ్రెండ్ ఎలా చేయరా బాబు? యాక్టింగ్ చేయకు. అయినా సిగ్నల్ లేనప్పుడు గూగుల్ ఎలా పనిచేసిందిరా? ఇట్స్ నాట్ గూగుల్, ఇట్స్ గూగుల్. ఒరే చించాంగు, ఇక్కడికి ఎలా వచ్చావురా? మీరు టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫోన్ చేశాను, అందుకే మీతో పాటు వచ్చేసాను. పాస్ట్ లోకి వెళ్ళినా గోస్ట్ లా తగులుకున్నావు కదరా. సర్లే, ఆ నాగమ్మలు ఎక్కడికి వెళ్ళారో కనిపెట్టడానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పరా. తెలుగులో ఉంటది దీర్ఘం, నా దగ్గర ఉందో మార్గం. అబ్బా, ఫీల్స్ లైక్ స్వర్గం. ఏంట్రా మార్గం? పక్కింట్లో ఉంటది పంకజం ఆంటీ. పెద్ద చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? హైకు హైకు. సముద్రంలో వస్తాయి వేవ్స్, ఇలాంటి కొండ కిందే ఉంటాయి అలాంటి కేవ్స్. అంటే ఇప్పుడు మమ్మల్ని కొండ కిందకి వెళ్ళమంటున్నావా? మేఘం నుంచి తీస్తారు నెయ్యా. నేను చెప్పింది అదే రాకుయ్యా. నాకెందుకో నమ్మచ్చనిపిస్తుంది. క్రిస్ట్ సినిమాలో ఉంటాడు జాదు. నన్ను నమ్మడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. సర్లే పొంగిపో, మళ్ళీ అవసరం వస్తే పిలుస్తాను. లైన్ లో ఉండు. అదండి అంకుల్, లెట్స్ గో. దిగు 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 బేబీ, బేబమ్మ ఎక్కడ ఉన్నదే నగమ్మ. దిగు 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 బేబీ, బేబమ్మ ఎక్కడ ఉన్నదే మీ అమ్మ. అమ్మా, ఇంకెంతసేపే బాబు? నడిచి నడిచి నరాల బలహీనత వచ్చేలా ఉంది. నన్ను తిట్టినట్టు మాత్రాన ఫాస్ట్ గా వెళ్ళిపోతావా? ఫాస్ట్ గా నడిస్తే వెళ్తావు. పదా ఫాస్ట్ గా. ఇంతకీ మనుగడ ఎక్కడ? అమ్మా, హే బాబాయ్, నాన్నగారు ఇంకెంతసేపు దిగాలో అడగండి. రే, ఆ ఆయాసం ఏంట్రా? 45 years రా నాకు. ఈ పొట్టను మోసుకొని బట్టను దోసుకొని నేనే ముందుకు నడుస్తున్నాను. పొట్టుమని 25 ఏళ్ళు కూడా దాటలేదు నీకు, అప్పుడే ఆయాస పడిపోతున్నావు. మీకేం తెలుసు నాన్నగారు మా కుర్రాళ్ళ కష్టాలు. మెంటల్ హెల్త్ కోసం ఇలాంటి కొండలు ఎక్కితే ఫిజికల్ హెల్త్ కూడా సరిగ్గా లేదని తెలుస్తుంది. అందుకేరా నాలాగా నాగార్జున లాగా యంగగా ఉండాలి. ఏంటంగు లేదా అంటున్నారు? ఏరా, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. వచ్చాడండి కూలీలో సైమన్. నీ కుళ్ళురా కుళ్ళు. మీ కొవ్వు పట్టిన ఒళ్ళుని చూసే మేము కుళ్ళిపోవాలి. ఈడే బేవమ్మా. అమ్మయ్య, వచ్చావా? జస్ట్ కొండది కిందకు వచ్చావంతే. ఏదోటి. రే గోరా, ఆ చించాంగాన్ని లేపి ఏమన్నా హింట్ అడుగు. రే చించాంగ్, రే చించాంగ్,
ఉన్నావా పోయావా? రే చించాంగ్ ఇటు చచ్చిపోయినట్టున్నాడు రా. మాకి చిక్కువ కూర. నేను బతికే ఉన్నానురా. మరి పలకడానికి ఏం రాగం రా? బాస్ సినిమా ఆటో జాని. నేను పలకకపోతే నువ్వు ఫీల్ అవుతావా లేదా అని. చాలే కొండ కింద దిగిసాం. నెక్స్ట్ ఆ కేవ్ గేటే వెళ్ళాలో చెప్పగలవా? హైకు హైకు. హైకా మళ్ళీ కొండ ఎక్కాలంటే మా వాళ్ళు కాదురా బాబు. నోకు నోకు. హైదరాబాద్ లో ఉంది పెరేడ్ గ్రౌండ్. గుహ వైపు తిరిగేస్తే వస్తుంది రీ సౌండ్. అంటే ఇప్పుడు గుహ ఎటువైపు ఉందో తెలుసుకోవాలంటే అన్ని వైపులు తిరిగి అరాలా? హైకు హైకు. హైక్ అంటే అవునా? ఓకే ఓకే ఫస్ట్ ఇటే పరుద్దాం. నీ బర్రెగోలు తీసుకొని పిలిస్తే బర్రెలే పలుకుతాయి. నేను పిలుస్తా ఉండు. నీది పెద్ద టైలర్ స్విఫ్ట్ వాయిస్. కేసుకొని పిలిస్తే కాకే పలుకుతుంది. మీ ఎవరి వల్ల కావట్లేదు. ఇంకా తప్పుకోండి. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఏంట్రా అరుపు? ఎవడైనా వింటే అడుగు మనుషులు ఇంకా బతికే ఉన్నారు అనుకుంటాడు. నీకంటా ఇది బెటరేనమ్మా. అరుపు బానే ఉంది గానీ వాయిస్ లోనే బేస్ లేదు. అరిస్తే వాయిస్ వస్తుంది కానీ బేస్ ఎలా వస్తుంది నాన్నగారు? అబ్బా నాన్నగారు. రీసౌండ్ రాలేదు. ఇటే అబ్బా నాన్నగారు. నాన్నగారు ఇటేపు కూడా రాలేదురా. ఇటేపు ఇటేపు. రే రీసౌండ్ వచ్చిందిరా. అవును అంకుల్ వచ్చింది. అవునా? నాకు వినపడలేదు. మళ్ళీ కొట్టు. అలాగే వచ్చింది. మొత్తటిగా మూడోసారి లాస్ట్ కన్ఫర్మేషన్ కోసం. షూర్. ఇంకొకసారి. అబ్బా నాన్నగారు మీకు దండం పెడతానండి. ఇంట్లో అన్నిసార్లు కొడతారు కదండి, మళ్ళీ ఇక్కడ కొట్టాలా? అంటే బెల్ట్ దెబ్బలకు నువ్వు ఇచ్చే రియాక్షన్స్ అంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం అంటరా. మొన్న కామెంట్లలో చెప్పారు. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేస్తారేటండి? ఏమన్నా బ్యాంగ్ పడితే కొట్టాలి. మన సిరీస్ లో బ్యాంగులు పడడం కష్టం కదరా, అందుకనే ఇప్పుడు కొట్టేశా. సర్లే పదండి. మీ అమ్మ తట్లొచ్చు అంటే మండిపోతుంది. తొందరగా లోపలికి వెళ్దాం పదండి. నాగమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళాక ఈ డోర్ క్లోజ్ అయిపోయినట్టుంది. అంటే మనకి ఎంతో టైం లేదు బేబమ్మ. వెంటనే లోపలికి వెళ్ళి నాగమణిని తాకుండా ఆపాలంటే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే నాగనేత్రం కావాలి. కానీ ఆ నాగనేత్రం ఉన్న నాగమ్మ కూడా లోపలే ఉంది. ఇంకెలా వెళ్తాం? ఇప్పుడు దాకా చేసిందంతా వృధా అయిపోయినట్టేనా? లోపలికి వెళ్ళడం ఎలా ఎలా ఎలా? బేబమ్మ ఆ ద్వారం తెరుచుకుంటుంది. అది తెరుచుకోవాలంటే మన దగ్గర నాగనేత్రం ఉండాలి కదరా. ఉంది నాన్నగారు, మన దగ్గర కూడా నాగనేత్రం ఉంది. ఇంకెవరి దగ్గర బేబమ్మ? నీ దగ్గరే. అవును, నాగమ్మ వారసురాలుగా నీకు ఆ నాగదేవత అనుగ్రహంతో పాటు నాగనేత్రం కూడా లభించింది. అందుకే ఆ రోజు మన్నరసాలలో బుసకొట్టే పాములు కూడా నిన్ను చూసి సలాం కొట్టాయి. ఇంతకు మించి ఏం ఆధారాలు కావాలి బేబమ్మ? సమయం లేదు మన దగ్గర. వెళ్ళు, దాని ముందు నిలబడు. ఖచ్చితంగా ద్వారం తెరుచుకుంటుంది. ఒరే బేస్ వాయిస్ వేసుకుని నువ్వు బానే చెప్తున్నావు, కానీ ఏదైనా తేడా కొడితే బేబమ్మ మాడి మస్ అయిపోద్దిరా. ఆల్రెడీ మాడి మస్ అయిపోయినట్టే ఉంటది కదా అంకుల్. మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. బేబమ్మ నువ్వు వెళ్ళి నుంచా.
ఇదేంటి పని చేయలేదా? ఈడేంటి చంద్రముఖిలో రజనీకాంత్ లా బిల్డప్ ఎత్తనాడు? దేవమ్మ పద, ఇంకా మీ అమ్మని కాపాడుకుందాం. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. నాగమ్మ నాగమణిని ముట్టుకుంది. ఇప్పుడు ఎలా?